వచ్చింది, ఆ ల్యాబ్ లో జంతువులకు సంబంధించిన ఈ కొవ్వు పదార్థాలు ఉన్నాయని చూపిస్తుంటే అదన్నీ కూడా అబద్ధాలు అంటున్నారు. ముఖ్యమంత్రికి అవసరం ఉంటే అబద్ధాలు చెప్పి ఈ విధంగా మధ్య పెట్టాల్సిన అదే కదా చెప్పేది. అబద్ధాలు చెప్పే వాళ్ళు ఇతరులను అబద్ధాలని మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ప్రజలకు అందరికీ తెలుసు అబద్ధాలు చెప్పేవాడు ఎవరు, అబద్ధాలు చెప్పే పార్టీ ఏది, అబద్ధాలు చెప్పే పార్టీల నాయకులు ఎవరు అనే విషయం ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా తిరస్కరించారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఫిష్ ఆయిల్ వాడారు, పంది కొవ్వు లాడ్ వాడారు, తర్వాత బీఫ్ టాలో వాడారు, అంటే గొడ్డు నెయ్యి కొవ్వుని, పంది కొవ్వుని, ఫిష్ ఆయిల్ని వాడారనేది స్పష్టంగా రిపోర్ట్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాదు, కేంద్రంలో ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. అంటే ఆ సంస్థ కూడా తప్పులు చేస్తుందా? అంటే మీరు బుకాయించడం కోసం మిమ్మల్ని చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారనే విషయం మనం చూసాం. సొంత బాబాయిని చంపేసి ఎవరి మీద నెట్టేసే ప్రయత్నం చేశారు. గొడ్డలి పోటు వల్లంతా గొడ్డలి పోట్లు ఉంటే గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కోడికత్తి ద్వారా డ్రామా ఆడారు, గులకరాయి ద్వారా డ్రామా ఆడారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఇట్లాంటి అపచారాలు చేసి ఇట్లాంటి క్షమించరాని నేరాలకు పాల్పడి మళ్ళీ బుకాయించడం మరింత క్షమించరాని నేరం. చివరగా చెప్పండి సార్, హిందువులు అంటే ముఖ్యంగా కోట్లాది మంది హిందువులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే గతంలో ఉన్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డి కావచ్చు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని, అంటే ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఏ స్థాయి అయినా, అది సుబ్బారెడ్డి అయినా, ధర్మారెడ్డి అయినా, కరుణాకర్ రెడ్డి అయినా, ఎల్లారెడ్డి అయినా, పుల్లారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఇటువంటి హిందువుల మనోభావాలతో ఆడుకున్న దానికి ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షలు ఉండాలి, అరెస్ట్ చేయాలా. దీని మీద సమగ్ర విచారణ జరగాలి. ముందు విచారణ జరిగిన తర్వాత నేరస్తులు ఎవరనేది తెలుస్తుంది, కమిషన్లు ఎవరి దగ్గరికి వెళ్ళాయనేది తెలుస్తుంది, ఎవరు ఏ స్థాయి వాళ్ళైనా అరెస్ట్ జరగాల్సిందే. వాళ్ళకి